కాపు నేత అని చెప్పి వైసీపీ పోస్ట్ చేసింది. దీన్నే బాగా వైరల్ చేస్తున్నారు వాళ్ళు. ఈయన కాపు నేత అంట, కాపులకి పెద్దంట, ఈయన లేకపోతే కాపు కులమే లేదంట అని చెప్పి కాపుల్ని మోసం చేయడానికి, కాపుల్ని రెచ్చగొట్టడానికి, మరొకసారి కాపులకి కమ్మలకి గొడవ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయానికి ఇదొక నిదర్శనం. మీకు ఒక వాయిస్ వినిపించాలి, వినబడుతుంది అనుకుంటా. చూడండి, కొంచెం జూమ్ చేసి మీరు చూస్తే బాగుంటుంది అనుకుంటా. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అది ఎక్కువగా ఉన్నాయి. అందరూ తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సరిపే అవసరం లేదు. సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపురు అని నా ఉద్దేశం. ఒకప్పుడు కాపులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాలు ఎక్కువ తింటారు. కాపులు తాగుబోతోలు, కాపులు మాంసం తింటారు, నిద్రపోతూనే ఉంటారు, రాజకీయానికి పనికిరారు అని ఈ కాపు నేత కాపులు అన్నాడు. ఈరోజు అదే అంబటి రాంబాబు అనేకసార్లు కామెంటు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైట్ చేశాడు, నిత్య పెళ్లి కొడుకు. చూశారు కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైట్ చేశాడు. పరిశీలిస్తున్నాం, ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా అని. దాని మీద ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు, ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి, ఇది కూడా పరిశీలన. ఇలా చాలా కామెంట్లు చేస్తే ఆ రోజు ఈ వైసీపీ కాపు నేతలు ఇప్పుడు కాపు కులం పెద్దలని చెప్పి మాట్లాడుతున్న కాపులంతా ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ భార్య గారిని, వాళ్ళ పిల్లల్ని ఇంట్లోకి వచ్చి దూరుతాం, మీ బెడ్రూమ్లోకి వస్తామని మాట్లాడితే కూడా ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో పోలీసులు నిర్బంధిస్తే ఆ రోజు కాపులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని బార్డర్లో ఆపేసి రోడ్డు పైన ఆయన పడుకొని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఏం చేస్తున్నారు? వైసీపీ కాపులు చెప్పుకునే కాపు నేతలు ఈరోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసరికి కాపు ఉద్యమకారులంతా వచ్చి ఆయన కాపు నేత అంట. కాపుళ్ళు ఆయనే చెప్పచ్చు, తాగుబోతాలు ఇంత మటన్ తింటారు, నిద్రపోతారు అని ఆయన చెప్తాడు. కాపులు రాజకీయాలు పనికిరాని అంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టచ్చు. ఈరోజు మేము అడుగుతున్నాం అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కూతుర్ని కూడా అడుగుతున్నాం, ఏమమ్మా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటావే, ఆ రోజు బోరగడ్డ అనిల్ కానీ ఇంకోటి కానీ వెధవలంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు గుర్తురాలేదు మీకు? కాపు కులాన్ని ఆరో మీరు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని మాట్లాడినారు, చిరంజీవి గారు కుటుంబాన్ని మాట్లాడినారు, మీ ఇంట్లో బెడ్రూమ్లోకి వస్తామన్నారు. ఆ రోజు ఏమయ్యారు మీరింత వైసీపీ కాపులు? ఈరోజు కాపు కార్డు కావాల్సి వచ్చిందా మీకు? అంటే వైసీపీ నేతను పెట్లా, సిగ్గుండాలి వైసీపీ బ్యాచ్కి. కాపు నేత అంట. ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్లో కాపులకు న్యాయం చేశారా? 27 కేసులు పెట్టారు నా మీద, ఇన్నిసార్లు జైలు పంపించారు. నేను కనపల్లా అప్పుడు కాపు బిడ్డగా మమ్మల్ని ఆదుకోవాలని తెలియదా నీకు? పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల్లో కాపులు ఎంతమంది ఇబ్బంది పెట్టినారు మీరు? వాళ్ళ ఆస్తులు కాజేశారు, కేసులు పెట్టినారు, దాడులు చేసినారు. ఆ రోజు కాపులు కనపలేదా? ఒక కాపు కార్పొరేషన్లో ఎంత నిధులు ఇచ్చారు? కాపులకి ఏ విధంగా న్యాయం చేశారు? కాపులు రావాల్సిన పథకాలు ఏమైనా ఇచ్చారా మీరు? ఏమీ చేయలేదు. ఈరోజు ఆ రోజు నోరు లేని అంబటి కానీ ఇంకోరు కానీ ఈరోజు కాపులని, బీసీలని వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు వామ్మో నటిస్తారు, ఏడుపులు, వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు. అంటే ఎవరు నమ్మరమ్మా? అంబటి కుటుంబ సభ్యులకి వైసీపీలు చెప్తాను, ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. మీరు కేవలం లడ్డూ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులంతా నిద్రపోతున్నారు బెడ్షీట్ కప్పుకొని. ఇదే అంబటి రాంబాబు చెప్పినట్టు మద్యం దాగి మటన్ తిని పడుకున్నారా మీరు? ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో మరొకసారి కాపుల పైన
దాడికి ప్రయత్నిస్తూ ఉంది వైసీపీ. దాన్ని వాళ్ళే చేసి ఇంకో కులానికి అంటగట్టడం ప్రయత్నిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సరే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఒక వ్యక్తిని తప్పు చేసి ఒక వ్యక్తిని విమర్శిస్తే కులానికి అంటగట్టద్దండి, కులానికి సంబంధం లేదు. ఇది అంబటి రాంబాబు ఎట్లా మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడనా? అంబటి రాంబాబు రేప్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేసాడనా? చెప్పండి. నీ నోటితోలా నువ్వు మాట్లాడినావు, చట్టం తన పని చేసుకోని పోతుంది. దానికి కాపులందరూ ఏం చేస్తారు? కాపు నాయకులు ఏం చేశారు? అలా అయితే మా మీద కేసులు పెట్టించారు, మా మీద మొత్తం రెడ్లంతా కలిసి మా మీద దాడి చేశారు కరెక్ట్ సంవత్సరం క్రితము. ఆ రోజు ఏం చేశారు? కాపు నేతలు మాట్లాడరా? ఆ రోజు నోట్లు పడిపోయాయి మీ కాపులకి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదంటే సిగ్గుండాలి. ఇంకోసారి కాపులు గీపులు మాట్లాడితే వైసీపీ చెప్తున్నాం, మీకు ఎవరి అర్హత లేదు. ఏమైనా మాట్లాడితే వంగవేటి రాధా గారితో కాపు ఈయన పోలుస్తారు. వంగవేటి రాధా గారు పిలిస్తే ప్రజానాయకుడు, నువ్వు చెప్తే నీ పల్లా కూడా నీ మాట ఎందు. నువ్వు ఏదా లీడర్ అంటావు? నువ్వు కాపు జోకర్వి, నువ్వు కాపు నేత కాదు, కాపు జోకర్ అంబటి. అదేవిధంగా చెప్తున్నాం, జోగి రమేష్ కూడా చెప్తున్నాం. ఈరోజు జోగి రమేష్ కూడా బీసీ కార్డు వేసుకొని వాళ్ళ భార్యతో మాట్లాడించి ఏడుపులు చేస్తున్నారు. మా ఇళ్లలో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా రోడ్డుపైకి వచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయి, గుర్తుందో లేదో? ఆ రోజు ఏం చేశారు ఈ కాపులంతా? ఇక గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చేసరికి కాపులు, ఇంకొకరికి వస్తే కాపులు కదా. కేవలం లడ్డు విచారాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు నమ్మకండి. ఈ కాపు నేతల మధ్య చిచ్చు పెట్టి వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ డ్రామా అస్సలు నిజమైన కాపులు అందరూ కూడా మేధావులు. మీ మాటలు నమ్మేంత ట్రాప్లో కాపులు లేరని కూడా తెలియజేస్తున్నాం. కాపులు బలజలు చాలా మేధావులు, మీ ట్రాప్లో పడే అవకాశం ఉండదు. దయచేసి ఇంకోసారి అంబటి కుటుంబ సభ్యులు కానీ ఇంకోరు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి మాట్లాడినా, ఆయనకి ఏమి జరిగినా, ఈ ప్రపంచంలో ఎవడాడు కొట్టించుకున్నా ఆయన దగ్గరికి తీసుకొచ్చినా, ఆయనకి చెప్తున్నా ఆయన అంటకట్టద్దండి. ఒక వ్యక్తి చేసే తప్పుల్ని ఒక కులానికి ఒక పార్టీకి రుద్దొద్దని చెప్పి లక్ష్యాలు చెప్తున్నాం. ఆ జరిగిన ఈ దాడులు ఏమవుతుందో ఇవన్నీ కూడా అంబటి రాంబాబు నోటి దోల వల్లే జరిగింది. కాబట్టి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది, అంతేగాని కాపు కులానికి అంటకట్టదని చెప్పి మరొకసారి జనసేన పార్టీ తరఫున కాపు నాయకులుగా హెచ్చరిస్తున్నాం. లడ్డూ విషయం మీద మా వాళ్ళు కొంతమంది మాట్లాడకపోవడం బాధాకర విషయం. పవన్ కళ్యాణ్ గారు స్పందించింది వాస్తవమే, కానీ దాన్ని ఎక్కువ రాజకీయం కూడా చేయకూడదు అనుకున్నాను కాబట్టి మేము ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు తిరుపతిలో మేము మాట్లాడుతుంటే మేము స్థానికంగా ఉన్నాం, ఫస్ట్ నుంచి లడ్డూ ఇష్యూ టేకప్ చేసినాం. మేము బీజేపీలో మాట్లాడుతున్నాం దాని మీద, కాబట్టి మాట్లాడుతున్నాం. అక్కడ వాళ్ళకి దాని మీద పూర్తి డీటెయిల్స్ వచ్చి ఉండకపోవచ్చు, దాని మీద ఇంకా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే డైవర్ట్ చేశారు ఇప్పటికే.